హాయ్ అండి, సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని వేసి ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి చీలికలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 కప్పు క్యారెట్ తురుము వేసి మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. ఇలా ఉడికాక రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, 1 స్పూన్ వరకు జీరా పౌడర్ వేసి బాగా కలిపి 1 కప్పు క్యారెట్ రైస్కి 1 కప్పు రైస్ అయితే సరిపోతుంది. ఇలా ఉడికించిన రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ అనేది పొడి పొడిగా ఉంటే ముద్దలా కాకుండా చాలా బాగుంటుంది. ఇలా రైస్ అంతా కలిసేలా బాగా కలిపి చివరిగా కొత్తిమీర, సగం నిమ్మ చెక్కను పిండి సర్వ్ చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే మా బుడ్డిగాడికి లంచ్ బాక్స్ అయితే ఇదే. ఈ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.